హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఇవి చిలకడ దుంపలండి. ఇవి తినడానికి ఎంత టేస్టీగా ఉంటాయో మన ఆరోగ్యానికి కూడా అంతే మంచిదండోయ్. ఇవి దొరికే సీజన్లో మాత్రం తెచ్చుకోవటం తినడం మాత్రం మర్చిపోకండి. ఇవి తీసుకొని వచ్చి బాగా వాటర్లో వేసి క్లీన్ చేసి వాటిని ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఒక చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఈ చిలకడ దుంపలన్నీ పక్క పక్కన ప్లేస్ చేసి ఆ తర్వాత ఆ ప్యాన్ని మనం ఒక లిడ్తో క్లోజ్ చేసామనుకోండి, మన అమ్మమ్మల కాలంలో బొగ్గుల పైన మనకి చిలకడ దుంపలు ఉడకపెట్టించేవాళ్ళు కదా, అలాంటి టేస్ట్ మనకు వచ్చేస్తుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఒక్కసారి ఆ పెన్నంని అటు ఇటు కదిలించామనుకోండి, అవి ఒక్కసారి ఫ్లిప్ అయిపోతాయి. ఒక సైడ్ కాలుంటాయి కాబట్టి ఇంకో సైడ్ కాలడానికి పాసిబిలిటీ ఉంటుంది. తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ లిడ్ని క్లోజ్ చేసాము అంటే ఒక 2 మినిట్స్లో మన చిలకడ దుంపలు తినడానికి రెడీగా ఉంటాయండి. ఒక 2 మినిట్స్ వెయిటింగ్ తర్వాత మనం లిడ్ తీసి చూసామంటే చిలకడ దుంపలు ఫుల్గా కుక్ అయిపోయి ఉంటాయి. అప్పుడు ఒక నైఫ్ కానీ ఫోర్క్ కానీ మనం తీసుకొని ఒకసారి వాటిని గుచ్చి చూసామంటే ఆల్మోస్ట్ 100% కుక్ అయిపోయి ఉంటాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పాతకాలంలో మన అమ్మమ్మలు బొగ్గుల్లో కాల్చేవాళ్ళు కదా, అలానే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.